గోవింద 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 గోవింద. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. శ్రీ వెంకటాద్రినిలయ కమలా కాముక పుమాన్ అభంగుర విభూతిర్నస్తరంగయతు మంగళం. ప్రియ భగవద్బంధువులారా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి అనేక ఉత్సవాలు ప్రతిరోజు కూడా జరుగుతూనే ఉంటాయి. అందులో విశేషంగా నిత్యోత్సవం, వారోత్సవం, పక్షోత్సవం, నక్షత్రోత్సవం, మాసోత్సవం, అయనోత్సవం, సంవత్సరోత్సవం, ఈ ప్రకారంగా ఎన్నో ఉత్సవాలు శ్రీ వెంకటేశ్వర స్వామికి జరుగుతూనే ఉన్నవి. అలాగే ఆస్థానాలు కూడా జరుగుతూ ఉన్నాయి. సంవత్సరంలో 3 ఆస్థానాలు జరుగుతూ ఉన్నాయి. ఉగాది ఆస్థానమని, ఆనివర ఆస్థానమని, దీపావళి ఆస్థానమని. మనం ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మూలంగా ఆనివర ఆస్థానం, దక్షిణాయన పుణ్యకాలం సందర్భంగా జరపబడేటువంటి ఆనివర ఆస్థాన వైభవ విశేషాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ చర్చాగోష్ఠికి మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మహనీయులు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అవాప్త సమస్త కాముడు, ఆర్తత్రాణ పరాయణుడు, ఆశ్రిత రక్షకుడు, ఆశ్రిత వత్సలుడు, ఆనంద నిలయ నివాసి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య పాదార విందములయందు కైంకర్య భాగ్యాన్ని చేస్తూ తరిస్తున్నటువంటి మహనీయులు, విశేషంగా గొల్లపల్లి వంశంలో జన్మించినటువంటి వారు శ్రీమాన్ వేణుగోపాల దీక్షితుల వారు. వారికి మన అందరి తరపున ఇవే మా నమస్కారములు. యమైవేషవృణతే తేన లభ్య అని ఉపనిషత్ వాక్యం చెప్పిన రీతిగా భగవంతుడు ఈ వంశాన్ని తన యొక్క కైంకర్యం కొరకు ఆయనే తీసుకున్నాడు కనుక ఆ పరంపరలో వచ్చినటువంటి వారు ఈనాడు మనకి ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారికి మరి ఒక మారు నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇటుపక్క వేంచేసి ఉన్నటువంటి వారు శ్రీమాన్ గురురాజ స్వామివారు. భగవంతుడి యొక్క దివ్య దేవాలయంలో బొక్కసం అనేటువంటి ఒక ప్రకోష్ఠం ఉంటుంది. దానికి పొక్కిషం అని తమిళ పదం అన్నమాట. పొక్కిషం అనే శబ్దానికి ఏమర్థం అంటే, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నిత్య ఆరాధనలో ఏ ఏ వస్తువులు వినియోగింపబడతాయో ఆ వస్తువులంతా కూడా ఏ చోటైతే ఉంటుందో దానికి పొక్కిషం అని పేరు. అంటే స్వామివారికి ప్రతినిత్యం సమర్పించేటువంటి వస్త్రములు, అలాగే ఆ వెండి పాత్రలు, అదే ప్రకారంగా తీర్థం, అక్షింతలు అన్నీ కూడా ఒక చోట ఉంటుంది. దానికి పొక్కిషం అని పేరు. వ్యవహారంలో అది బొక్కసంగా మారినది. అటువంటి ఆ బొక్కసం అనేటువంటి ప్రకోష్ఠానికి అధికారిగా ఉన్నటువంటి వారు శ్రీమాన్ గురురాజ స్వామి వారు. భగవంతుని యొక్క సేవలో వారు తరిస్తూ ఉన్నారు. వారికి కూడా మన అందరి తరపున ఇవే మా నమస్కారములు. అదే ప్రకారం ఇటుపక్క ఉన్నటువంటి వారు డాక్టర్ కేటీవీ రాఘవన్ గారు. సాంస్కృతిక ఆ శాఖ ఏదైతే ఉన్నదో నవదేహలిలో, దానికి సంబంధించినటువంటి ఉపశాఖలో వారు నిర్దేశక పదాన్ని అలంకరించి ఉన్నారు. చక్కటి ఆ జ్యోతిష శాస్త్రాన్ని అభ్యసించి అదే ప్రకారంగా సమాజ సేవ చేస్తూ వీరు ఈనాడు వెలుగొందుతున్నారు. వారికి కూడా మా నమస్కారములు. శ్రీనివాసుడు ఎల్లప్పుడూ కూడా భక్తుల్ని అనుగ్రహిస్తూనే ఉంటారు. లేకపోతే నిత్యం తండోపతండాలుగా ప్రజలు ఎందుకు స్వామిని దర్శించుకుంటూ ఉన్నారు?
అది కాకుండా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా తిరుమల క్షేత్రం భాసిల్లుతూ ఉన్నది. అలాగే కలియుగ ప్రత్యక్ష దైవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుతున్నాడు. అలాగే అందరికీ కూడా ఇలవేల్పు దైవంగా కూడా ఆ స్వామి వెలుగొందుతూ ఉన్నాడు. ఆ స్వామికి ఎన్నో ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ప్రతినిత్యం అక్కడ ఉత్సవ శోభతో ఉంటూనే ఉంటుంది తిరుమల క్షేత్రం. ముఖ్యంగా ఆనివర ఆస్థానమని, ఆణివర ఆస్థానమని, ఆనివార ఆస్థానమని ఒక ఆస్థానం నిర్వహింపబడుచున్నది. ప్రతి సంవత్సరం కూడా దక్షిణాయన పుణ్యకాల సందర్భంగా ఈ ఆస్థానాన్ని విశేషంగా నిర్వహిస్తూ ఉన్నారు. మనం దేవదేవుణ్ణి దర్శించుకుంటూ ఉన్నాం. ఎటువంటి స్వామి ఆయన? కందర్పకోటి సదృశం కమనీయ వేషం, ముక్తావళి లలితకంఠముదారహారం, పీతాంబర ద్యుతి విరాజిత దివ్యదేహం, శ్రీ వెంకటేశోపర ఆత్మని సన్నిధత్తామని ఆ స్వామివారిని ఎందరో మహనీయులు కీర్తించి ఉన్నారు. అటువంటి ఆ స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని స్పృశించి సమస్త కైంకర్యాల్ని చేసేటువంటి సౌభాగ్యాన్ని పొందినటువంటి వారు శ్రీమాన్ వేణుగోపాల దీక్షితులు వారు. స్వామి ఈనాడు ముఖ్య అతిథిగా వేంచేసి ఉన్నారు. ఆ దివ్యమంగళ విగ్రహం శ్రీ వెంకటేశ్వర స్వామి, అలాగే ఉత్సవమూర్తులు మలయప్ప స్వామి, శ్రీదేవి భూదేవి, ఈ ప్రకారంగా ప్రతిరోజు ఉండే విధంగా అలంకరణలు ఉంటాయా, లేక ఈ ఆస్థాన సందర్భంగా విశేష అలంకరణలు ఉంటాయా? భక్తులందరూ కూడా అక్కడ సాక్షాత్ దర్శించుకోలేరు. అందువల్ల తమరు ఈ ఆనివర ఆస్థాన సందర్భంగా దేవదేవునికి ధరింపజేసేటువంటి దివ్య ఆభరణాల వైభవాన్ని, అలాగే ఆనాటి కార్యక్రమాలను కూడా వివరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం స్వామి. శ్రీ వెంకటాచలాధీశం శ్రీశాసిత వక్షసం శ్రీచేతన మందారం శ్రీనివాసం అహం భజే. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. కలియుగ ప్రత్యక్ష దైవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అర్చావతార శాలిగ్రామ శిలాస్వరూపంగా తిరుమల క్షేత్రంలో పద్మావతి ప్రణయం అనంతరం భక్తుల కోసం ఆవిర్భవించారు. అట్లా ఆవిర్భవించిన అర్చావతార స్వరూపానికి శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్త విధానంలో అనునిత్యం పంచమూర్తులతో స్వామివారికి ఆరాధన జరుగుతూ ఉంటుంది. శ్రీ వైకానస భగవత్ శాస్త్రం ప్రకారం జరిగే ఈ ఆరాధనలో నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, అయినోత్సవాలు, సంవత్సరోత్సవాలు అత్యంత వైభవంగా స్వామివారికి నిర్వహించబడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆనివార ఆస్థానం అనే ఆస్థానాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం చివరిలో, దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభానికి ముందుగా ఈ ఆస్థానాన్ని ప్రతి ఏటా శ్రీవారాలయంలో అత్యంత వైభవంగా నిర్వహించబడుతూ ఉంటుంది. ఈ ఆస్థాన కార్యక్రమాల్లో భాగంగా ఈసారి శుక్రవారం నాడు 17వ తేదీ జూలై ఈ ఆస్థానం నిర్వహించాల్సిన తేదీ వచ్చింది. అందువల్ల ఆ రోజు ఉదయాన్నే సుప్రభాత సేవతో మొదలవుతుంది. సుప్రభాత సేవ అనంతరం విశ్వరూప దర్శనం, విశ్వరూప దర్శనం అనంతరం స్వామివారికి నిత్య తోమాల సేవ, అర్చన, ప్రాతకాల నైవేద్యం పూర్తయిన తర్వాత ఆ రోజు శుక్రవారం కనుక స్వామివారికి విశేషంగా అభిషేకాన్ని నిర్వహించడం జరుగుతుంది. మూలమూర్తికి అభిషేకం అనంతరం స్వామివారికి నిజపాద దర్శనం అలంకారం పూర్తయిన తర్వాత నిత్యకట్ల ఆభరణాలతో పాటు విశేష వజ్రాభరణాలు ఈరోజు విశేషంగా ఆనివార ఆస్థానం సందర్భంగా స్వామివారికి అలంకరించడం జరుగుతుంది. ముందుగా స్వామివారి యొక్క దివ్యమంగళ స్వరూపానికి దోవతిని అలంకరించిన తర్వాత విశేషంగా ఈ ఆస్థానం సందర్భంగా స్వర్ణ పీతాంబరాన్ని దోవతి స్థానంలో స్వామివారికి అలంకరించడం జరుగుతుంది. అనంతరం స్వామివారికి పాగడాలు, అందెలు, దశావతార వడ్డాణము, నాగాభరణాలు, సూర్యకటారి, స్వర్ణ కటిహస్తము, స్వర్ణ వరదహస్తము, స్వర్ణ శంకుచక్రాలు, స్వర్ణ కర్ణపత్రాలు ఇత్యాది మకర కంటి అనే 3 పేటలుగా ఉండే స్వర్ణ రత్నాల ఆభరణాలన్నీ కూడా స్వామివారికి విశేషంగా అలంకరించబడుతుంది. ఈ అలంకరణ అంతా పూర్తయిన తర్వాత స్వామివారి యొక్క దివ్యమంగళ స్వరూపానికి తోమాల సేవ కార్యక్రమంగా ఆధ్యాత్మిక ఆరాధనలో భాగంగా తోమాల సేవ నిర్వహించడం జరుగుతుంది. ఈ తోమాల సేవలో స్వామివారికి, పంచబేరాలకి, రాముల వారికి, కృష్ణస్వామి వారికి విశేషంగా వైగానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలతోటి మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి అలంకరణ జరుగుతుంది. తర్వాత
చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించడం, అష్టోత్తర శతనామాలతో తులసి దళములతో అర్చన నిర్వహించిన తర్వాత శుక్రవారం నాడు మాధ్యాహ్నిక నివేదనలో పూర్తయిన తర్వాత సాత్మూరు జరుగుతుంది. సాత్మూరు అనంతరం ఈరోజు శుక్రవారం కనుక విశేషంగా శ్రీవారి ఆలయంలో ఈ ఆదివార ఆస్థానం సందర్భంగా ప్రత్యేకమైన ఆరాధన, ప్రత్యేకమైన నైవేద్యం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఉత్సవమూర్తులకు ఏకాంత తిరుమంజనాన్ని నిర్వహించి బంగారు వాకిల్లో సర్వభూపాల వాహనాన్ని ఏర్పాటు చేసుకొని సర్వభూపాల వాహనంలో శ్రీ మలయప్ప స్వామివారు, శ్రీదేవి అమ్మవారు, భూదేవి అమ్మవారు వేయించేస్తారు. దక్షిణాభిముఖంగా స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైనటువంటి విశ్వక్సేనుల వారిని కూడా బంగారు వాకిల్లో సింహాసనంలో వేంచేపు చేసుకోవడం జరుగుతుంది. శ్రీ మలయప్ప స్వామివారికి, అమ్మవార్లకి విశేషమైన వజ్రాభరణాలతో అలంకరణ జరిపి పుష్పాలంకరణ పూర్తయిన తర్వాత ఈ యొక్క ఆదివార ఆస్థానం సందర్భంగా విశేషమైన నైవేద్యాలను మేళతాళాలతో ఊరేగింపుగా స్వామివారి ఆలయంలోకి తీసుకొచ్చి ఘంటానాదం మధ్య స్వామివారికి ఈ విశేషమైన పడులన్నీ నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది. అనంతరం స్వామివారికి మూలమూర్తికి సమర్పించే పట్టు వస్త్రాలు, ఉత్సవమూర్తులకు సమర్పించే పట్టు వస్త్రాలన్నీ కూడా మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకొని వచ్చి మూలమూర్తికి వస్త్రాల సమర్పణ, అనంతరం బంగారు వాకిల్లో వేంచేసిన శ్రీ మలయప్ప స్వామివారికి ఉభయ దేవేరులతో శ్రీ అమ్మవార్లకి వస్త్రాల సమర్పణ, సేనాధిపతి వారికి వస్త్రాల సమర్పణ గావించి సేనాధిపతి వారికి శ్రీపాద వస్త్రాన్ని అలంకరించి పరివిట్టంగా సమర్పించి అక్షరారోపణం అనే ఆగమోక్తమైన కార్యక్రమంతో, స్వస్తి సూక్తంతో ఈ అక్షరారోపణ కార్యక్రమాన్ని శ్రీ మలయప్ప స్వామివారికి, శ్రీదేవి అమ్మవారికి, భూదేవి అమ్మవార్లకి నిర్వహించి అనంతరం సర్వసైన్యాధ్యక్షులైనటువంటి విశ్వక్షేణుల వారికి అక్షరారోపణ చేసి వారికి శటారి మర్యాద ప్రారంభించిన తర్వాత ఈ ఆస్థానం ప్రారంభమవుతుంది. ఈ ఆస్థానం సందర్భంగా శ్రీవారి పాదాల చెంత ప్రత్యేకమైన మొహరులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. లచ్చన్న అనే బీగాల గుత్తిని కూడా ఆ యొక్క శ్రీవారి పాదాల చెంత ఈ బంగారు వాకిల్లో సర్వభూపాల వాహనం పైన శ్రీవారి పాదాల చెంత ఆ బంగారు లచ్చన్న అనే గుత్తిళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొట్టమొదటిగా జీఎంగారు వారికి వారి ముద్రికను సమర్పించి ఈ లచ్చన్న అనే బీగాల గుత్తిని వారికి ఇచ్చి పరివిట్టం అనంతరం వారికి శటారి సాయించడంతో వారి మర్యాద కార్యక్రమాలు పూర్తవుతాయి. అనంతరం చిన్న జీఎంగారి వారికి ఇదే విధంగా ఆగమోక్తమైన కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ఏకాంగి వారికి కూడా ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సర్కారు వారి తరఫున, ట్రస్టీల తరఫున, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారికి కూడా ఈ మొహరుని ఇచ్చి లచ్చన్న అనే బీగాలు గుర్తి ఇచ్చి వారికి పరివిట్ట మర్యాద శటారి పూర్తి అయిన తర్వాత స్థాన బహుమానపూర్వకంగా శ్రీ ఏకాంగి వారు వెండి పల్లెల్లో రూపాయి హారతులు కాను ప్రత్యేకంగా అక్కడ వేంచేసిన భక్తాదులందరూ, అధికారులందరి దగ్గర కూడా వారు సమర్పించిన నగదును తీసుకొని హుండీలో సమర్పించి నిత్యహారతులు, విశేషమైన ట్రస్ట్ ఫండ్ హారతులతోటి ఆ రోజు కార్యక్రమం పూర్తవుతుంది. అనంతరం స్థాన బహుమానపూర్వకంగా ప్రసాద వితరణతోటి ఆ రోజు బంగారు వాకిల్లో జరిగే ఆదివార ఆస్థానం అత్యంత వైభవంగా పూర్తవుతుంది. స్వామి అత్యద్భుతంగా సెలవిచ్చారు. ప్రతిరోజు స్వామివారితో పాటు షఠారి వేంచేపుంటుంది. ఈ ఆదివార ఆస్థానంలో కూడా ఒక అద్భుతమైనటువంటి షఠారిని వేంచేపు చేస్తారు. ఆ షఠారి ఎలా ఉంటుంది అని భక్తులకు తెలియజేసి ఈ ఆదివార ఆస్థానం సందర్భంగా ఉభయ దైవాలతో శ్రీ మలయప్ప స్వామివారికి నిత్యం బంగారు శటారి మాత్రమే స్వామివారితో ఉత్సవాలన్నిటికీ వేంచేపు చేసుకొని ఆ శటార్తో పాటు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆదివార ఆస్థానం సందర్భంగా ప్రత్యేకంగా రత్నాలతో తయారు చేయబడిన శటారిని ప్రత్యేక పర్వదినం కనుక ఈరోజు ఆ శటారిని తీసుకొచ్చి బంగారు వాకిల్లో స్వామివారి పాదాలు ఉంచి విశేషమైన ఆరాధనతో శటారికి కూడా ఆరాధన జరగటం జరుగుతుంది. ఈ షఠారిని మిగతా అంటే బయట ఉత్సవాల్లో వేంచేపు చేయరు. ఈ రత్నాల శటారిని ఈ ఆస్థానం రోజు మాత్రమే వినియోగించడం జరుగుతుంది. చాలా సంతోషం. అద్భుతంగా దేవదేవుని యొక్క దివ్యమంగళ విగ్రహానికి అలంకరింపబడేటువంటి ఆభరణ వైభవాన్ని మనకు తెలియజేశారు. మనం భగవంతుణ్ణి ఎప్పుడైతే దర్శించుకుంటామో మనకు కనిపించేది ఆ తిరుముఖ మండలంలో ఉండేటువంటి దివ్య నామం కనిపిస్తుంది. ఆ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని చెప్పినప్పుడు ఆ నామమే మనకు ప్రధానంగా కనిపిస్తుంది. కానీ స్వామివారు ధరించేటువంటి ఆపాదమస్తకంగా ధరించేటువంటి ఆభరణాల వైభవం మనకు తెలియదు. సాక్షాత్తు వైఖానస ఆగమ
విద్వాంసులైనటువంటి వేణుగోపాల దీక్షలు వారి యొక్క ముఖార విందం నుండి ఈ అద్భుతమైన విషయాలు మనం విన్నాం. మనోనేత్రములతో ఆ రోజు ఆనివర ఆస్థానాన్ని మనం వెళ్ళి స్వామివారి దర్శించుకున్నట్టు మనం భావించి అందరం కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. ధన్యవాదాలు స్వామి. గురురాజస్వామి వారు, మీరు ఎన్నో ఏళ్లుగా ఆ స్వామివారి యొక్క దివ్య కైంకర్యాలు తరిస్తూ ఉన్నారు. శాస్త్రం ఏం చెప్తుందంటే భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహ కైంకర్యం మాత్రం కాదు, భగవంతునికి సంబంధించినటువంటి వస్తువులంతా కూడా పవిత్రమైనవే అని శాస్త్రం చెప్తుంది. అందుకే సమస్త పరివారాయ శ్రీమతే నారాయణాయ నమః అని చెప్తూ ఉంటారు. భగవత్ సేవకై వినియోగించేటువంటి ప్రతి వస్తువు కూడా అది చాలా పవిత్రత పొందుతాయన్నారు. అటువంటి వస్తువులను మీరు అందరి యొక్క సహకారంతో కాపాడుతూ వస్తూ ఉన్నారు. ఆ బొక్కసం అనేటువంటి దానికి మీరు అధికారిగా ఉన్నారు. ఈ ఆనివర ఆస్థాన సందర్భంగా ఏ ఏ వస్తువులు ఎక్కడెక్కడ చేర్చబడతాయి? అందరికీ తెలియవు, స్వామివారికి వస్త్రాలు మాత్రం సమర్పిస్తారంటారు. ఏ ప్రకారంగా ఎక్కడ చేరుస్తారు? అలాగే ఎన్నిసార్లు అక్కడ ప్రదక్షిణం జరుగుతుంది? ఏమేమి జరుగుతాయి? ఎవరెవరు అందులో పాల్గొంటారు? ఇవన్నీ కూడా మా యొక్క భక్తులకి మీరు వివరించాలని కోరుతూ ఉన్నాం. కళ్యాణ అద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలకు, వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా కార్యక్రమాన్ని వీక్షించే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర భక్తులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆదివార ఆస్థాన సందర్భంగా ఆలయంలో జరిగే క్రమాన్ని నా తోటి వెంకటేశ్వర భక్తులందరికీ పంచుకోవడం నాకు చాలా భాగ్యంగా, సంతోషంగా భావించి మీ ముందు తెలియజేస్తున్నాను. మా గౌరవ ప్రధానోత్సవులు చెప్పినట్లుగా శుక్రవారం కైంకర్యాలు అన్నీ జరిగిన తర్వాత సుమారు ఒక 8 గంటల ప్రాంతంలో బంగారు బావి వద్ద నుండి పోటు పాచకులు భక్తిగా తయారు చేసిన పడి, లడ్డు, వడ, దోసం, అప్పం అనే 4 రకాల ప్రసాదాలను వెదురు బుట్టలలో పెట్టుకుని పెద్ద జీఎం గారు వారు, చిన్న జీఎం గారు వారు, దేవస్థానం ఉన్నతాధికారులు అందరూ బంగారు బావి దగ్గర హాజరు ఉండి అక్కడ నుంచి శ్వేత ఛత్రాలు, మంగళవాద్యాలు, పంచముఖాలు, వేదపారాయణతో పాటుగా విమాన ప్రాకార ప్రదక్షిణ, ధ్వజస్తంభం ప్రదక్షిణగా వెళ్ళి గర్భాలయంలో వెళ్ళి స్వామివారికి విశేష ఆరగింపు జరుగుతుంది. స్వామివారు ఆ సమయానికే ఉత్సవర్లు మలయప్ప స్వామివారు బంగారు వాకిలి వద్ద ఉన్న సర్వభూపాల వాహనంలో వేంచేసి ఉంటారు. దక్షిణాభిముఖంగా విశ్వక్సేని వారు వేంచేసి ఉంటారు. కాబట్టి 2 మూలవర్లకు, అదేవిధంగా బంగారు వాకిల్లో ఉన్న మలయప్ప స్వామివారికి కూడా అర్చక స్వామివారి భక్తిగా నివేదన చేస్తారు. ఈ కార్యక్రమం అయిన తరువాత ఇది మొదటి ప్రదక్షిణ. మన రంగనాథన్ గారు భక్తులకు అందరికీ బాగా తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా దాని గురించి చెప్పమని అడిగినందున చెప్తున్నాను. ఇది విమాన ప్రాకారంలో జరిగే, ఆస్థానంలో జరిగే మొదటి ప్రదక్షిణగా దీన్ని మనం భావించుకోవాలి. ఇది అయిన తర్వాత స్వామివారికి నివేదన. రెండవసారి మళ్ళా సభార వారు ఒక పెద్ద వెండి పళ్ళెల్లో 7 వస్త్రాలను అమర్చి ఉంటారు. అందులో 4 వస్త్రాలు మూలవర్ల సమర్పణకు, 3 వస్త్రాలు ఉత్సవాలకు మరియు సేనాధిపతికి సంబంధించి ఈ 7 వస్త్రాలను నరసింహస్వామి, యోగ నరసింహస్వామి గుడి వద్ద అక్కడ వేదికలో అమర్చి ఉండి అక్కడి నుంచి పెద్ద జీఎం గారు వారు శిరోవస్త్రం కట్టుకుని వారు దాన్ని ఆ వస్త్రాలను శిరస్సుపై నుంచుకుని దేవస్థాన అధికారులతో కలిసి వచ్చి ఇదే విధంగా శ్వేత ఛత్రాలు, మంగళవాద్యాలు, వేదఘోష మధ్య మరియు రెండవసారి ధ్వజస్తంభ విమాన ప్రకార ప్రదక్షిణగా వచ్చి నేరుగా మూలవల్ల సన్నిధికి వేంచేసి వేద మంత్రోచ్చారణ జరుగుతుండగా స్వామివారి కిరీటానికి ఒక వస్త్రం, కిరీట వస్త్రం అని సమర్పణ చేస్తారు. రెండవ వస్త్రం కటారి వస్త్రం అంటారు. సూర్య కటారి అని ఒక దివ్యమైన ఆభరణం స్వామివారికి ఉంటుంది, దానికి సమర్పించే ఒక వస్త్రము. మూడవది అడ్డ తోమాల అని, దాన్ని తిరుపతి భారీ ఉల్చాత్ అంటారు, దాన్ని స్వామివారికి సమర్పిస్తారు మూలవర్లకు. మరియు ఒక పట్టు ఉత్తరీయాన్ని కూడా మూలవర్లకు సమర్పణ చేసి అక్కడ మూలవర్లకు ఆరతి జరుగుతుంది. అక్కడున్న
గోష్ఠికి సర్కారుకు తీర్థ సటారు ఇచ్చిన తర్వాత మళ్ళా పెద్ద చేయంగారు వారు మిగిలిన 3 వస్త్రాలను తీసుకుని బంగారు వాకిలి వద్ద వేంచేసి ఉన్న మలయప్ప స్వామివారి దగ్గరికి వస్తారు. అర్చక స్వాముల వారి చేతుల మీదుగా మలయప్ప స్వామివారికి ఒక పట్టు ఉత్తరీయాన్ని, తిరుపతి భారీ ఉల్చాతును శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారికి ఒక తిరుపతి భారీ ఉల్చాతును, సేనాధిపతి వారికి ఒక పట్టు వస్త్రాన్ని సమర్పింపచేస్తారు. ఇక్కడికి వస్త్ర సమర్పణ అయిన తర్వాత అక్షతారోపణ మొదల కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఈ ఆస్థానం జరిగే క్రమంలో లక్షణ అనే బిగాల గుత్తిని స్వామివారి పాదాల దగ్గర ఉంచబడుతుంది. దాంతో పాటుగా పెద్ద చేయంగారు మొహరు, అందులో ఆంజనేయ స్వామి చిత్రీకరించబడి ఉంటుంది. చిన్న చేయంగారి మొహరు, అందులో గరుడాలు వారు చిత్రీకరించబడి ఉంటారు. సర్కారు వారి మొహరు, దానిపైన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని చెక్కబడి ఉంటుంది. ఈ 3 మొహరలను కూడా, మొహరు అంటే సీల్, ఇంకేం మొహరు అంటే వేరే అనుకోవద్దండి, సీల్ అది వారి గుర్తు. ఇవి స్వామివారి పాదాల దగ్గర ఉంచి క్రమ ప్రకారంగా పెద్ద జంగారు వారికి, చిన్న జంగారు వారికి ఈ మొహర్లు ఇచ్చి, ఆ లచ్చన అనే బీగాలు గుర్తు కూడా వాళ్ళ చేతికి ఇచ్చి వాళ్ళకి మర్యాదలు జరుగుతాయి. తరువాత దేవస్థానం ఉన్నతాధికారి ఈవో గారికి కూడా ఈ గౌరవాలన్నీ జరుగుతుంది. ఆరతులన్నీ జరిగిన తర్వాత మళ్ళా మైసూరు వారి ఆరతి కూడా ఒక జరుగుతుంది. ఆ రోజు ఆస్థానాల్లో విశేషంగా జరుగుతుంది. మైసూరు మహారాజులు స్వామివారికి ఎన్నలేవ సేవ చేసిన దాని కారణంగా ప్రతి ఒక్క ఆస్థానంలో కూడా వారి తరపున కూడా ఒక ఆరతి ఉండాలని చెప్పి సంప్రదాయంగా వస్తుంది. కాబట్టి ప్రతి ఆస్థానంలోనూ వాళ్ళ తరపున వచ్చుంటారు, వాళ్ళ ఆరతి జరుగుతుంది. తాళ్లపాక వంశస్థులు కూడా సేవ చేస్తారు కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆ ఆస్థానాల్లో ఆరతి చేసే ఒక భాగ్యం ఉంది. వారు కూడా పాల్గొంటారు, వారి ఆరతి కూడా జరుగుతుంది. ఇంతే కాకుండా ఎంతోమంది భక్తులు రాకపోయినా వాళ్ళు ట్రస్ట్ ఫండ్ అనే రూపంలో ఎప్పుడో డబ్బులు కట్టి స్వామివారికి ఆస్థానాల్లో ఎప్పుడు మా పేరుతో ఇది నివేదన చేయాలి, మా పేరుతో ఆరతి చేయాలి అని కోరుకున్న భక్తులు చాలామంది ఉన్నారు. వారందరి తరపున కూడా స్వామివారికి ఆరతులు జరుగుతాయి. దీంతో ఆస్థానం కార్యక్రమం ముగుస్తుంది. వచ్చిన గోష్ఠికంతా కూడా స్వామివారికి విశేషంగా ఆస్థానంలో ఆరగింపు చేసిన పంచకచ్చాయం అనే ఒక ప్రసాదం, అంటే పంచదార, ఎండు కొబ్బరి, జీడిపప్పు, యాలక్కులు, లవంగాలు మొదలైన సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన ఒక పవిత్రమైన ప్రసాదాన్ని ఈ ఆస్థానం రోజు మాత్రమే స్వామివారికి ఆరగింపు చేస్తారు. దాన్ని అక్షతలు, ఆకు, వక్క, తాంబూలం అన్నీ కూడా గోష్ఠికి, అక్కడున్న ఉద్యోగస్తులందరికీ కూడా సమర్పణ చేస్తారు. ఇందులో ఈ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో అర్చక స్వాములు, పెద్ద జయంగారులు, అధికారులు, ఆచార్య పురుషులు అందరూ సమిష్టిగా, ఉన్నతాధికారులు అందరూ కలిసి భక్తులందరి తరపున చేసే ఒక కార్యక్రమంగా మీ అందరి తరపున వీళ్ళందరూ స్వామివారికి సమర్పణ చేస్తారు. ఓం నమో వెంకటేశాయ. బాగుంది స్వామి, చాలా విశదంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఉన్న చోటు నుండి ఆ ఆస్థానాన్ని వాళ్ళందరూ కూడా వీక్షించే విధంగా కళ్ళకు కట్టినట్లు మీరు వర్ణించారు. ఇంతకుముందు మన ప్రధాన అర్చకుల వారు వేణుగోపాల దీక్షితుల వారు ఎంతో స్వామివారి యొక్క ద్విమంగళ విగ్రహ వైభవాన్ని మనకు వర్ణించి చెప్పారు. తమరు ఆస్థాన వైభవాన్ని చాలా చక్కగా వర్ణించి ఉన్నారు. ఇచ్చట అందరూ పాల్గొనవచ్చా? కొంతమందికే అక్కడ ఇదా తమరు చెప్పారు ఇంతకుముందు, కొంతమందికే అక్కడ ఇది. ఆ రూపాయి దానంతా ఏం చేస్తారు? ప్రధాన అర్చకులు డ్యూటీ వేస్తారు, అర్చకులంతా హాజరవుతారు. పెద్ద జయంగారు, చిన్న జయంగారు, ఏకాంగి వారు ఉంటారు. ఆచార్య పురుషులు 5 కుటుంబాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉంటారు. మైసూరు సంస్థానం నుంచి ఉన్నతాధికారులు వాళ్ళు వచ్చి ఉంటారు. తాళ్లపాక వంశీయులు హాజరై ఉంటారు. దేవస్థానం ఉన్నతాధికారులందరూ కూడా హాజరై ఉంటారు. ధర్మకర్తల మండలి సభ్యులు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు కూడా ఆస్థానానికి వచ్చి ఉంటారు. ఇది కాకుండా దేవస్థాన సిబ్బంది, వేద పారాయణదారులు, అధ్యాపకులు, పరిచారకులు, ఆలయంలో ఉన్న ఆ పూటకు ఉన్న సిబ్బంది మాత్రమే దీంట్లో ఉంటాయి. ఎందుకంటే బంగారు వాకిలి చాలా పరిమితమైన ప్రదేశం అది. కాబట్టి అందరినీ దీన్ని మనం కళ్యాణోత్సవం లాగా 1000 మంది 2000 మంది కూర్చొని చేసే క్రమం కాదు. ఇది కేవలం ఒక రిలీజియస్, మతపరంగా ఆలయంలో జరిగే కార్యక్రమం కాబట్టి చాలా పరిమితి సంఖ్యలోనే ఈ ఆస్థానానికి అనుమతి ఉంటుంది. వారి వరకే ఉంటారు. ఓం నమో వెంకటేశ్వర. బాగుంది స్వామి.
వేణుగోపాల దీక్షితుల వారు అక్కడ మనకు అక్షింతలు ఉంటాయి కదా, అన్ని చోట్ల పసుపు అక్షింతలే ఉంటాయి, ఇక్కడ మాత్రం ఈ అక్షింతల్లో కొంచెం తేడా ఉండి ఉంటారు. అది వినచ్చు. ఈ ఆస్థానాలకు మన శ్రీవారాలయంలో విశేషంగా ఎర్రటి అక్షింతలతోటి అక్షరారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. అనంతరం ఈ అక్షింతలన్నీ కూడా అక్కడ ఉండేవారి విచ్చేసినటువంటి అర్చకులు, పెద్ద జీయం గారు, చిన్న జీయం గారు, ఏకాంగి, ఆచార్య పురుషులు, తాళపాకం వారు, అధికారులు అందరికీ కూడా ఈ స్వామివారి యొక్క అక్షరారోపణ జరిగిన అక్షింతలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. వారు అక్షింతలు తీసుకొని పురదేవతార్చనలో దేవాలయం వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడం, బీరువాల్లో పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వారు చెప్పినట్టు డ్యూటీలో ఉన్నటువంటి అర్చకులు అన్నారు, ఇప్పుడు మూలవర్లకు కైంకర్యం చేసినటువంటి వారే ఇక్కడ ఉండాలా, లేక అక్కడ వేరు ఇక్కడ వేరు? అంటే మనకి మూలవర్లకు సుప్రభాత సేవ నుంచి ఎవరైతే స్వామివారికి ఆరాధన, అభిషేకము, ఆరాధన కార్యక్రమాలు, నైవేద్య కార్యక్రమాలు నిర్వహించారో వారే ఈ యొక్క ఆస్థానంలో కూర్చొని ఆస్థానం పూర్తయ్యే వరకు ఉంటారు. అనంతరం 2వ గంట తర్వాత వారికి ఈ స్పెషల్ నైవేద్యాలు ఇవన్నీ కూడా వారే నిర్వహిస్తారు. మూలవర్లకి వారే ఈ ఆస్థానంలో కూర్చుంటారు. ఈ ఆస్థానం పూర్తయిన తర్వాత ఆ రోజు విశేషంగా మనకి శ్రీరంగం నుంచి కూడా గౌరవార్థంగా వస్త్రాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఆ వస్త్రాన్ని కూడా మన మూలమూర్తికి అలంకరణ ఆస్థానం అయిన తర్వాత శ్రీరంగం నుంచి ఆ ఆలయ సిబ్బంది వారందరూ కూడా వచ్చి శ్రీరంగం తరఫున స్వామివారికి ఈ యొక్క ఉత్తరయ్య పట్టు వస్త్రాన్ని అలంకరించడం జరుగుతుంది. అనంతరం ఆ రోజు సాయంత్రం వరకు ఉభయ దేవతలతో సర్వభూపాల వాహనం పైన బంగారు వాకిల్లోనే మలయప్ప స్వామివారు వేంచేసి ఉంటారు. దర్శనానికి వెళ్లే భక్తులందరూ కూడా బంగారు వాకిల్లో ఉన్న మలయప్ప స్వామి సాయంత్రం వరకు దర్శనం చేసుకోవచ్చు. విశేషమైన వజ్రాభరణాలతో మలయప్ప స్వామి కూడా అలంకరణ జరిగి ఉంటుంది. అట్లాగే మూలమూర్తి కూడా ఆపాద మస్తకం, మనకు స్వర్ణ కిరీటము, రత్నాలు, స్వర్ణ కిరీటము, తర్వాత స్వర్ణ కర్ణపత్రాలు, స్వర్ణ భుజకీర్తులు, స్వర్ణ నాగాభరణాలు, స్వర్ణ కటిహస్తము, స్వర్ణ వరదహస్తము, 3 పేటలుగా మనకి స్వామివారికి విశేషంగా ఈ యొక్క ఆభరణాలు అలంకరించబడి ఉంటాయి. ఈ వారం రోజుల పాటు మళ్ళా గురువారం వరకు కూడా ఈ విశేషమైన వజ్రాభరణాలతో మూలమూర్తిని భక్తులందరూ దర్శించుకోవచ్చు. ఆ రోజు సాయంత్రం విశేషంగా మనకి పుష్పపల్లకి సేవ కూడా అత్యంత వైభవంగా 4 తిరువీధుల్లో నిర్వహించబడుతుంది. సాయంకాలం శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేలతో మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపల ఈ పుష్ప పల్లకీని ఏర్పాటు చేసి ఉంటారు. ఆ పుష్ప పల్లకీలో స్వామివారిని వేంచేసి అలంకరించి ఆ రోజు 4 తిరువీధుల్లో పుష్ప పల్లకీలో స్వామివారికి వైభవంగా ఉత్సవాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ ప్రత్యేకమైన కార్యక్రమాల వల్ల శ్రీవారాలయంలో కళ్యాణోత్సవము, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకరణ సేవ, ఈ సేవలన్నీ కూడా రద్దు చేయబడి ఉంటుంది. ఎందుకంటే స్వామివారు ఉదయం నుంచి సాయంకాలం వరకు సర్వభూపాల వాహనంలో బంగారు వాకిల్లోనే భక్తులు దర్శనార్థం ఉంటారా? వాళ్ళకి సర్వభూపాల వాహనంలోనే తెల్లవారి ఎక్కడ చేస్తారో అక్కడే ఆస్థానం పూర్తయిన తర్వాత పక్కకు వెళ్ళిపోతారు, హిందీ వైపుకి వెళ్ళిపోతారు, ఉత్తరాభిముఖానికి వెళ్ళిపోతారు, ఉత్తరం వైపుకి వెళ్తారు, ఉత్తరం వైపుకి వెళ్ళిపోతారు. ఇంకా గరుడాల వారి ముందు జయ విజయుల మధ్యలో ఈ సర్వభూపాల వాహనాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అందరు భక్తులు అంతా కూడా అక్కడే జరుగుతుంది. ఆ భక్తులకి ఆ రోజు సౌభాగ్యం. వచ్చిన వాళ్ళు స్వామివారిని ఉత్సవమూర్తులను దర్శించుకొని వాళ్ళకి రైట్ సైడ్ ఉత్సవమూర్తులు, లెఫ్ట్ సైడ్ లో ఉంటారు ఉత్సవమూర్తులు, ఎడం వైపు అక్కడ ఉత్సవమూర్తులను దర్శించుకొని నేరుగా మూలమూర్తిని దర్శించుకొని తిరిగి బయటకు వెళ్ళడం జరుగుతుంది. ఇది ఒక పెద్ద సౌభాగ్యం. ఎందుకంటే అందరూ మూలమూర్తినే చూడాలని అనుకుంటారు, మూలమూర్తి కనిపిస్తారు, పక్కన ఉండేటువంటి ఉత్సవమూర్తులు కనిపించరు. ఈ ఆనివర ఆస్థానం నాడు అలా ఉత్సవమూర్తులు దర్శించుకోవచ్చు. దగద్ధగాయమైనటువంటి ఆభరణాలతో వెలుగొందుతున్నటువంటి స్వామి, అలాగే ఉత్సవమూర్తులు, మూలమూర్తులు అందరూ దర్శించు. మిగతా ఉగాది ఆస్థానం నాడు ఇది లేదు. అట్లంతా అక్కడ కూడా ఇట్లాగే ఉంటుంది, ఇలాగే ఉంటుంది. ఈ ఆస్థానాలు 3 ఆస్థానాల్లో స్వామివారు సర్వభూపాల వాహనం పైన ఉండి పక్కన ఉత్తరం వైపున అదే వాహనం పైన వేంచేసి ఉంటారు. ఇక్కడ ఆస్థానం పూర్తయ్యగానే వాహనం సర్వభూపాల వాహనంతో పాటు ఉత్సవమూర్తులను అక్కడికి వేంచేపు చేసుకోవడం జరుగుతుంది. అందరూ దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. సాయంత్రం వరకు అర్చకులు కూడా అక్కడ స్వామివారి దగ్గరే ఉంటారు. ఈ ఆస్థానంలో కూడా ఆ రోజు అర్చకులు, ప్రధాన అర్చకులు, అయ్యగారులు అందరూ కూడా పాల్గొని ఆస్థానంలో స్వామివారి యొక్క ప్రత్యేక కార్యాలన్నీ ఆగమోక్తంగా జరిగే విధంగా అందరూ జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటారు భక్తి శ్రద్ధలతో. చాలా అద్భుతం స్వామి.
భక్తులకు అందరికీ కూడా చాలా సంతోషం ఇటువంటి విషయాలను అందజేసేందుకు. రాఘవన్ స్వామి వారు ఈ ఆనివరాస్థానం కొండపైన బ్రహ్మాండంగా జరుగుతుంది అని మనం వింటూనే ఉన్నాం. కానీ జ్యోతిష్ శాస్త్రం ఏదైతే ఉందో షడంగాలలో ఒకటి, వేదాలకి 6 అంగాలు ఉన్నాయి. అందులో జ్యోతిషం అనేది నేత్రస్థానాన్ని అలంకరించుతూ ఉంటుంది. జ్యోతిషామయనం చక్షు అనే రీతిగా ఉత్సవాలంతా ఏర్పాటు చేయాలంటే మనకు జ్యోతిష్ శాస్త్రమే ప్రధానమన్నారు. ఇప్పుడు దక్షిణాయనం అని చెప్తూ ఉన్నారు, ఉత్తరాయణం చెప్తూ ఉన్నారు, అందరికీ అర్థం కాదు. కటక సంక్రమణం చెప్తూ ఉన్నారు. ఇది ఎలా మీరందరికీ కూడా చక్కటి సందేశాన్ని అందిస్తారు, అందరికీ అర్థమయ్యే రీతిలో తమరు ఒకసారి ఈ విషయాన్ని తెలియజేయండి. ప్రస్తుతం మనం ఆణివర ఆస్థానం అనేటువంటి అంశంగా ఈ సంక్రమణ విషయం గురించి చర్చించుకుంటున్నాం. ఇప్పటి వరకు శ్రీమాన్ వేణుగోపాల దీక్షితులు వారు చక్కగా వివరించారు స్వామివారి యొక్క వైభవాన్ని, అలాగే అక్కడ వినియోగించేటువంటి ద్రవ్యాలు, వస్తువులు, విధి విధానాల గురించి గురురాజ స్వామివారు కూడా చెప్పినట్లుగా ఆస్థానం అనగానే అదొక సభ. సభలో కొలువు తీరి ఉండేటువంటి స్వామి ప్రభు వెంకట విభు. ఈ ఆస్థానం ఏర్పాటు చేస్తున్నారు అంటేనే దానికి ఒక కాల నియమం ఉంటుంది. ఏ పని చేసినా సరే అది వైదిక కర్మ అయినట్లయితే కనుక దానికి దేశ కాల నియమాలు అనేటువంటివి ఉంటాయి. అందువల్లనే దేశే కాలేచ పాత్రేచ తద్దానం సాత్వికం అని చెప్పినట్లుగా దేశము, కాలము, అలాగే యోగ్యత అనేటువంటివి ప్రతి కార్యానికి కూడా వర్తిస్తాయి. వైదిక కర్మలే కాదు, షోడశ సంస్కారాలు, జాతకర్మ మొదలుకు నంచేష్టి వరకు ఉండేటువంటి సంస్కారాలు, ఇలాగా ఉత్సవాలు అన్నీ కూడా కాల నియమాన్ని అనుసరించి ఉంటాయి. అందువల్లనే ఈ కాల నియమం అంటే ఏ ఉత్సవాలు ఎప్పుడు చెయ్యాలి, ఏ కార్యాలు వేదంలో చెప్పబడినటువంటి ఏ కర్మకాండలు ఎప్పుడు అనుష్ఠించాలి అనే విషయాన్ని జ్యోతిషం చెబుతుంది. కాబట్టే దేవరు వారు చెప్పినట్లుగా జ్యోతిష్ శాస్త్రాన్ని జ్యోతిషామయం చక్షు అంటారు. వేదము యొక్క కళ్ళతో సమానం. కళ్ళతో సమానం అంటే కళ్ళే. వేదానికి కళ్ళు ఏమిటి అంటే జ్యోతిష్ శాస్త్రమే కళ్ళు. అందువలన ఈ శాస్త్రంతోనే అన్ని ఉత్సవాలు కూడా నిర్వహించడానికి తగిన కాలం నిర్ణయించబడుతుంది. కాల విధాన శాస్త్రం ఇది, కాల విధాయక శాస్త్రం ఇది. అంటే కాలం యొక్క విధానాన్ని చెప్తూ మనకి ఏ కర్మ ఎప్పుడు చేయాలో చెప్పేటువంటి శాస్త్రం. ఈ శాస్త్రంలో 2 ప్రత్యక్షమైనటువంటి వాళ్ళు దేవతలు ఉన్నారు. చంద్రార్కౌ యత్ర సాక్షిణౌ అంటారు. సూర్యుడు, చంద్రుడే అక్కడ సాక్షులు. సూర్యుడిని యొక్క గమనాన్ని అంటే సూర్య సంచారాన్ని ఆధారంగా చేసుకుని చెప్పేటువంటి కాలము, చంద్రుని యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకుని చెప్పేటువంటి కాలము అని ఉన్నాయి. సూర్యుడిని ఆధారంగా చేసుకుని చెప్తే దానిని సౌరమానము అంటాం. మానము అంటే కొలత అని అర్థం. చంద్రమానము అంటే చంద్రుని నుంచి వేసినటువంటి కొలతలు, లెక్కలు. చంద్రమానం ప్రకారం తీసుకుంటే చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము ఇలాగ మాసాలు ఏర్పాటు చేయడం జరిగింది. అది చంద్రుడు ఎప్పుడైతే అమావాస్యను పూర్తి చేసుకుంటాడో తర్వాత ప్రతిపత్తు ప్రారంభం అవుతుంది. తెలుగులో మనం పాడ్యమి అంటాం. ఆ రోజు నుంచి మాసం ప్రారంభం అవుతుంది. సూర్యుడు, చంద్రుడు అమావాస్య రోజున ఒకే ప్రదేశంలో రావడం అనేటువంటిది జరుగుతుంది. అందువలన చంద్రుని యొక్క దర్శనం అమావాస్య రోజున ఉండదు. పౌర్ణమి రోజున ఆ చంద్రుడు సూర్యుడికి అభిముఖంగా వస్తాడు కాబట్టి నిండుగా కనిపిస్తాడు. మనం ఆకాశంలో ఏదైతే చూస్తున్నావో అవన్నీ ప్రత్యక్షంగా అనుభవిస్తూ ఉంటాం మనం. అందుకే ప్రత్యక్షం జ్యోతిషం శాస్త్రం అని చెప్తూ ఉంటారు. ఇందులో ఎటువంటి వివాదాలు లేవు. ఏం చెప్పినా అవి అక్కడ కనిపిస్తాయి. అలాగే ఈ సూర్య సంచారాన్ని సౌరమానం ప్రకారం చూసినట్లయితే సంక్రమణము అంటాం. సూర్య సంక్రమణమే సంక్రమణంగా రూఢిగా తీసుకుంటాం. అన్ని గ్రహాలకి సంక్రమణాలు ఉంటాయి. అసలు సంక్రమణము అంటే ఏమిటి అంటే సంక్రమతి అనేనా సంక్రమ్యతే అసౌవా ఇది సంక్రమః అని వ్యుత్పత్తి. అంటే ఒక చోట నుంచి ఇంకొక చోటకి మారడాన్ని సంక్రమణము అంటాం.
అన్ని గ్రహాలు అన్ని రాశుల్లో మారుతూ ఉంటాయి కాబట్టి అన్నిటికీ సంక్రమణాలు ఉన్నప్పటికీ కూడా సూర్య సంక్రమణాలనే ముఖ్యంగా శాస్త్రాలలో వేదంలో విశేషంగా చెప్పడం జరిగింది. ఈ సూర్యునికి ఎన్ని సంక్రమణాలు ఉన్నాయి అంటే 12 సంక్రమణాలు ఉన్నాయి. మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు సూర్యుడు మేష సంక్రమణము అంటాం. వృషభ రాశిలోకి ప్రవేశిస్తే వృషభ సంక్రమణం అంటాం. అలాగా ఆ రాశి యొక్క పేరును బట్టి ఆ సంక్రమణానికి ఒక పేరును చెప్తూ ఉంటాం. అందరికీ సుపరిచితమైనటువంటి సంక్రమణం ఏమిటి అంటే మకర సంక్రమణం. ఆ రోజుతో ఉత్తరాయణం ప్రారంభమవుతోంది. ఉత్తరాయణం ప్రారంభమయ్యేటువంటి కాలాన్ని నిర్దేశించడానికి వేదాంగ జ్యోతిషంలోంచి అనేక ప్రమాణాలు చెప్పినా ఒక అందరికీ బాగా గుర్తు ఉండాలి అనే ఉద్దేశంతో మకర సంక్రమణం ఏదైతే జరిగిందో ఆ రోజు ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. కర్కాటక సంక్రమణం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు దక్షిణాయనం ప్రారంభం అవుతుంది అని. ఇప్పుడు ఏ దేవాలయంలోనైనా ఏ వైదిక కర్మ చేయాల్సి వచ్చినా ఏ సంస్కారాలు చేయాల్సి వచ్చినా ఈ ఉత్తరాయణ దక్షిణాయనాలే ముఖ్యమైనటువంటివి. ఉపనయన సంస్కారాలన్నీ ఉత్తరాయణంలోనే చేస్తారు. ఇలా కొన్ని సంస్కారాలు ఈ అయినంలో చేయాలి, ఈ అయినంలో చేయకూడదు అని. అలాగా మన తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినట్లయితే కొన్ని ఉత్సవాలు ఉత్తరాయణంలో, కొన్ని ఉత్సవాలు దక్షిణాయనంలో జరుగుతూ ఉంటాయి. ఈ జరిగేటువంటి ఈ ఉత్సవాలకి ఎప్పుడు ఏది చెయ్యాలి అనే నిరూపణ కోసమే ఈ అయినాలను తీసుకోవాలి. మరి కర్కాటక సంక్రమణం, మకర సంక్రమణం ప్రసిద్ధిగాంచినట్లుగా కర్కాటక సంక్రమణం ఎవరికి అంత ప్రసిద్ధిగా లేదు. కానీ ఈ ఆణివార ఆస్థానం అనేటువంటి ఈ ఏదైతే ఆస్థానం ఉన్నదో దీని ద్వారా అందరికీ ఈ రోజు కర్కాటక సంక్రమణం గురించి తలుచుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. సంక్రమణాలు ఎన్ని ఉన్నాయి అంటే అయినే ద్వే విశ్వే ద్వే చతస్రః షడశీతయః చతస్రో విష్ణుపద్యస్య స్మృతాః ద్వాదశ. ఈ విధంగా 12 సంక్రమణాలు ఉన్నాయి 12 రాశులకి. అయిన సంక్రమణాలు అంటాం. మకర రాశిలో ప్రవేశిస్తే ఉత్తరాయణము, కర్కాటకంలో ప్రవేశిస్తే సూర్యుడు, అది దక్షిణాయనం. ఇది అయినము చెబుతుంది. అయినం అంటే మార్గం, సూర్యుడి యొక్క గమనాన్ని చెబుతుంది. దక్షిణాయనం కర్కాటక రాశితో ప్రారంభమవుతుంది. అలాగే విషువత్ దినములని విషువత్ సంక్రమణాలని ఉన్నాయి. మేషరాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు విషువత్ సంక్రమణం జరుగుతుంది. అలాగే మేషరాశికి ఎదురుగా ఉండేటువంటిది తులారాశి. తులారాశిలో ప్రవేశించినప్పుడు ఇంకొక సంక్రమణం జరుగుతుంది, అది విషువత్ సంక్రమణం. ఈ సమయాల్లో ఏమి జరుగుతుంది అంటే దిన రాత్రి యొక్క కాలమానాలు సమానంగా ఉంటాయి. అలాగే రాసులలో చరరాశులు, స్థిర రాశులు, ద్విస్వభావ రాశులు అని ఉన్నాయి. చర అంటే కదిలేవి, స్థిరంగా ఉండేవి. ద్విస్వభావం రెండు యొక్క కదిలి కదలనే 2 లక్షణాలు కలిగి ద్విస్వభావం కలిగినటువంటి రాశులు అని. ఇందులో మీనము, మిథునము, కన్యా, ధనుస్సు ఇవి ద్విస్వభావ రాశులు అంటారు. ఈ 4 రాశులలో సూర్యుడు ప్రవేశించినప్పుడు షడశీతి ఆనన సంక్రమణము అంటాం. 86 రోజులను 4 భాగాల కింద వేసుకుని లెక్క వేసేటువంటి విధానం ఉన్నది. షడ్ అశీతి అంటాం. 86 అని అర్థం. దాన్ని 86 రోజులు చొప్పున 4 భాగాలుగా సంవత్సరాన్ని అయినాల కింద విభజిస్తే సంవత్సరం 2 భాగాలు అయింది. షడశీతుల కింద విభజిస్తే 4 భాగాలుగా విభజించే ఒక సంప్రదాయం ఉండేది. ఇప్పుడు అది ఎవరు కూడా ప్రసిద్ధిగా దాన్ని పాటించటం. అలాగే ఇంకా 4 రాశులు ఉండిపోయాయి స్థిర రాశులు. వృషభ రాశి, సింహరాశి, వృశ్చిక రాశి, కుంభరాశి. ఇవి స్థిరమైనటువంటి రాశులు అన్నమాట. ఈ రాశులలో సూర్యుడు ప్రవేశిస్తే ఆ సంక్రమణాలను విష్ణుపది సంక్రమణము అంటారు. ఇలాగా ప్రతి రాశిలోనూ సూర్యుడు ప్రవేశించినప్పుడు ఒక విశేషం ఉంటూనే ఉంటుంది. అయితే ఇప్పుడు కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించబోతున్నాడు. మనకి చంద్రమానం ప్రకారం ఎలా అయితే చైత్రాది మాసాలు ఉన్నాయో అలాగా సౌరమానం ప్రకారము చిత్తిరై, అలాగే వైశాఖి, వైకాసి, ఆణి, ఆడి అనే మాసాలు ఉన్నాయి. చైత్ర మాసం ఏదైతే ఉన్నదో చంద్రమానంలో అది చిత్తిరై అని, వైశాఖ మాసము వైకాసి అని, అలాగే జ్యేష్ఠ మాసానికే ఆని మాసము అని, ఆణి అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు సౌలభ్యం ప్రకారం. అలాగా ఆ ఆణి మాసం పూర్తి అయిపోయి చివరి రోజున తర్వాత ఆడి మాసం ప్రారంభం అవుతోంది కాబట్టి
ఈ ఆస్థానం, ఈ సభ అనేటువంటిది వెంకట ప్రభువు ముందర ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే చైత్రమాసంతో సంవత్సరారంభం అవుతోంది. కానీ ఈ ఆడి మాసానికి ముందర ఆని మాసం పూర్తవుతోంది కాబట్టి ఇది మనం వింటూ ఉంటాం. ఎలాగా అంటే అకాడమిక్ ఇయర్ అంటూ ఉంటాము, ఫైనాన్షియల్ ఇయర్ అంటూ ఉంటాం. అలాగా ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనట్లుగా ఏవైతే ఖర్చులు అయితే జరుగుతున్నాయో బడ్జెట్ చెప్తూ ఉంటారు కదండి, అలాగా ఆ ఖర్చులన్నిటినీ కూడా సమగ్రంగా ఒక పద్దులాగా రాసి సమర్పించి తెలియజేసేటువంటిది అనమాట. ఇది ఆడిట్ ఇయర్ లాంటిది. ఉగాదికి కూడా దసరాలు పెడుతూ ఉంటారు. అలాగా స్వామివారికి వారి వారి ఉత్సవాలలో జరిగినటువంటి విశేషమైనటువంటి వ్యయాన్ని తెలియజేస్తూ ఉండేటువంటి ఏవైతే రికార్డులు ఉంటాయో వాటిల్ని తెలియజేయడానికా అన్నట్లుగా, ఆ సంవత్సరం ప్రారంభమైందా అన్నట్లుగా ఈ సభను అంటే ఈ ఆస్థానాన్ని అప్పుడే ప్రారంభిస్తూ ఉంటారన్నమాట. అందువలన దీనికి ఆణిమాసం చివరలో జరుగుతోంది కాబట్టి ఆణిమాసం పూర్తవుతోంది అనే విషయాన్ని చెబుతూ ఆణి వర ఆస్థానం అంటాం. ఆణి వర అంటారు కొంతమంది, ఆణివారాన్ని లోకంలో రూఢిగా ఉంది అనే ఉద్దేశంతో ఇది ఈ సమయంలో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ ఏవైతే ఆర్థికమైనటువంటి వ్యవహారాలు ఉన్నాయో ఆ వ్యవహారాలన్నీ ఇక్కడ నుంచి ప్రారంభమవుతున్నాయి అని. అంటే ఉత్తరాయణం తర్వాత వచ్చినటువంటి దక్షిణాయనంలోనే ఎక్కువ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ లెక్కలన్నిటిని కూడా స్వామివారికి వినిపించడానిక అనే విషయాన్ని తెలియచేయటం కోసంగా ఈ ఆస్థానాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కేవలం కర్కాటక సంక్రమణం రోజున అనే విషయం దీన్ని బట్టి మనం తెలుసుకోవాలి. చాలా బాగుంది స్వామి. చక్కగా ఈ ఆయన విశేషాలని, సంక్రమణ విశేషాలంతా కూడా తెలియజేశారు. ఈ ఆని వర ఆస్థానం, ఆని వార ఆస్థానం అని మనకు పంచాంగంలో ఉంటుంది. దాంట్లో తమిళంలో 3 నకారాలు ఉన్నాయి. దాంట్లో అంటే 2 మెలిక ఉంది, 3 మెలిక ఉంది. అది సౌకర్యానుసారం, సౌలభ్యానుసారం మనం తీసుకోవచ్చు. కానీ ఏదైనా కూడా మనకు ఆదివరాహ క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు దక్షిణాయన పుణ్యకాలంలోనే జరపబడుతున్నాయి. అది చాలా విశేషం. లోకంలో ఉత్తరాయణమే పుణ్యకాలం, దక్షిణాయనం పుణ్యకాలం కాదు అనేటువంటి ఒక భ్రమ ఉన్నది. కానీ మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అవతరించినటువంటి భాద్రపద మాసగత విష్ణు విమలక్షే అని చెప్పిన రీతిగా ఆ మాసంలో శ్రవణ నక్షత్రంలో ఆ వెంకట విభుడు అవతరించాడు కనుక మనకందరికీ కూడా ఈ దక్షిణాయన పుణ్యకాలం అనేది అత్యంత శుభప్రదం అని మనం విశేషంగా మనం తెలుసుకోవచ్చు, చెప్పవచ్చు కూడా. ఈ ప్రకారంగా ఈ దక్షిణాయన పుణ్యకాల ప్రారంభము సందర్భంలో జరుపుకునేటువంటి ఈ ఆస్థానం ఎంతో వైభవాన్ని సంతరించుకున్నది. అది మాత్రం కాదు, ఈనాడు మనకందరికీ కూడా ఒక సౌభాగ్యం ఏమిటి అంటే సాక్షాత్తు ఆ కులశేఖరప్పటి దాటి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని స్పృశించి కైంకర్యం చేస్తూ విశేషంగా తరిస్తున్నటువంటి గొల్లపల్లి వంశీయులు, ప్రధాన అర్చకులంటే వేణుగోపాల దీక్షితుల వారు ఇక్కడికి రావడం, వారి ముఖార విందం నుండి మంచి విషయాన్ని వినడం అనేది మనకందరికీ కూడా ఎంతో శ్రేయప్రదం. అలాగే ప్రతి నిత్యం కూడా స్వామివారి యొక్క సేవలో తరిస్తూ స్వామివారికి సమర్పించబడేటువంటి ఆ ఆభరణాలంతా కూడా తన చేతి ద్వారా స్వామికి అలా అందిస్తూ స్వామివారి యొక్క నిత్య ఉత్సవాలలో ఏ వస్తువులైతే అక్కడ వినియోగింపబడతాయో ఆ వస్తువులంతా కూడా తమ యొక్క ప్రకోష్ఠం నుండి స్వామివారికి చేరవేస్తూ ఇటువంటి మహత్తర కైంకర్యం నిర్వర్తిస్తున్నటువంటి శ్రీమాన్ గుర్రాజా స్వామి వారు కూడా ఈనాడు రావడం, వారి ద్వారా మనం ఈ ఆస్థాన వైభవాన్నంతా కూడా తెలుసుకోవడం అనేది మనకు మహద్భాగ్యంగా భావిస్తున్నాం. అలాగే జ్యోతిష్ శాస్త్రంలో అందరికీ ఒక భ్రమ ఉంటుంది, ఏది ఏమిటి అని. ఆ భ్రమను పోగొట్టి ఈనాడు చక్కగా ఈ అయన వైభవాన్ని, అలాగే సంక్రమణ వైభవాన్ని, ఆనివర అనే ఆ పద భ్రమం లేకుండా తెలియజేసినటువంటి శ్రీమాన్ కేటీవీ రాఘవన్ గారు కూడా ఈరోజు రావడం మనకందరికీ కూడా సౌభాగ్యం. భక్తులైనటువంటి మనం అందరం కూడా
ఈ దక్షిణాయన పుణ్యకాలం ఏదైతే ఉందో, ఆనివర ఆస్థానం ఏదైతే ఉందో, ఆదివరాహ క్షేత్రంలో ఎంతో వైభవంగా జరుపుకునేటువంటి ఈ వైభవాన్నంతా కూడా, ఆస్థాన వైభవాన్నంతా కూడా మనం విశేషంగా భగవంతుడిచ్చినటువంటి కరచరణాది అవయవాలు, జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతోభజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయ అచ్యుతకథాః శ్రోత్రద్వయత్వం శృణు అన్న రీతిగా భగవంతుడు మనకు ఎందుకొరకు కన్నులిచ్చాడు, ఎందుకొరకు చెవుల్నిచ్చాడు అంటే తన అర్పితం చేసుకో. విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం అనే రీతిగా అన్నీ ఆయనకే అర్పించాలి. త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే అన్న రీతిగా ఆ భగవత్ శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం ఇది పుంసార్పిత విష్ణో భక్తిశ్చే నవలక్షణ అన్న రీతిగా నవవిధ భక్తి మార్గముల ద్వారా ఈ కలియుగ ప్రత్యక్ష దైవం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని మనం అందరం కూడా విశేషంగా దర్శించుకొని ఆ దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. ఓం నమో నారాయణాయ.